పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ ఫ్రెండ్స్ హెల్తీగా ఎలా చేయాలో అనేది చూసేయండి. ఇంకా ఇదైతే గిన నేను కొబ్బరి అన్నం చేశాను. అంటే కొబ్బరి పాలు యూజ్ చేసి అన్నం అయితే చేశాను. కొంచెం మెత్తగా అయింది. పాప ఫస్ట్ వద్దు అనిన తర్వాత స్కూల్లో తిన్న తర్వాత ఇంటికొచ్చిన తర్వాత రివ్యూ కూడా ఇచ్చిందనమాట. చాలా బాగుంది మమ్మీ రైస్ అయితే గిన మంచి టేస్టీగా అనిపించింది. ఉందా అని అడిగిందనమాట ఈవినింగ్ వచ్చిన తర్వాత. ఇంకెక్కడుంది నాన్న అయిపోయిందని చెప్పాను. సో నేనైతే గిన ఇలా ఆనియను, టమోటా, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, మసాలా ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత తక్కువ ఆయిలే వేసానండి. ఎందుకంటే మనం కొబ్బరి పాలు యూజ్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో కూడా ఆయిల్ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సో కొంచెం తక్కువగానే యూజ్ చేసేసి ఆయిల్ని ఈ కొబ్బరి పాలను అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇంకా కొబ్బరి పాలు చూసారు కదా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం అంటే మూత మూయకుండా అలాగే పెట్టేసాను వల్ల కొంచెం గట్టినట్టు అయిపోయింది. సో దీని అంతటిని స్మాష్ చేసేసి మరి ఈ పాలని ఇందులో వాటరు ప్లస్ పాలు 2 కలిపేసి మనం యాడ్ చేసేసుకోవాలి. నేనైతే 2 గ్లాసుల పాలు యాడ్ చేశాను. అదే కొబ్బరి పాలు యాడ్ చేశాను. 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసి అన్నం అయితే బాస్మతి రైస్ 1 అవర్ నానబెట్టుకున్నాను. ఆ రైస్ని యాడ్ చేసేసి ఉడికించుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. పిల్లలకు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇలా చేసి ఇవ్వండి. లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొని అయితే కంపల్సరీగా వస్తారని నేనైతే మీకు హామీ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బై బాయ్.